ఏంటే చెల్లెల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నావు? మన ఊళ్ళో జరిగే తిరునాళ్ళకమ్మా. అక్కడి గుళ్ళో స్నేహ పాట పాడబోతోంది. అవునా? అయితే స్నేహ ఒక్కతే ఎందుకు? అందరం వెళ్దాం. అందరం ఎందుకు? అదేంటే కొత్తగా పెళ్లి చేసుకున్నావు, అల్లుడు గారిని మన వాళ్ళకి చూపించొద్దు? అక్కడ అందరికీ పరిచయం చేయొద్దా? అవునవును, నేను రాజావారి అల్లుడినయ్యానని ఆ ఊరందరికీ తెలియాలి కదా. అందరము వెళ్దాం అత్తయ్య. అక్కర్లేదు. ఇప్పుడు చెల్లెలి పెళ్లి ముఖ్యం గాని నా పెళ్లి గురించి అల్లుడి గురించి ఎందుకు? ఎందుకంటే అపర్ణ, మరి రాజావారి కూతురు పెళ్ళైందంటే ఊళ్ళో ఎంత సంతోషిస్తారు? కనీసం పెళ్లికి రాపోయినా మరి జంట వచ్చారంటే ఎంత సంతోషిస్తారు చెప్పండి. ఊరెళ్ళి మనం తిరునాళ్ళు చేసుకుంటుంటే ఇక్కడ స్నేహ పెళ్లి పనులు ఎవరు చేస్తారు? ఒక్క రోజుకి ఏం కాదులేవే, ఇలా వెళ్ళి అలా వస్తాం. స్నేహ పెళ్లి ఎంత ముఖ్యమో నీకు పెళ్ళైందన్న విషయం ఊళ్ళో తెలియడం కూడా అంతే ముఖ్యం. అది కాదమ్మా. ఏది కాదు అపర్ణ, మనం ఏమైనా దొంగ పెళ్లి చేసుకున్నామా, లేదంటే పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడుతున్నామా? మనకు పెళ్ళయిందని ఊరంతా తెలిస్తే తప్పేంటమ్మా? అల్లుడు గారు ముచ్చట పడుతున్నారు, కాదనకమ్మా. ఏడాదికొకసారి వచ్చే సంబరం. మీ నాన్నగారు బతుకున్నప్పుడు జాతరంతా మన చేతుల మీదుగానే జరిగేది. అమ్మా, తిరణాలు ఈ ఒక్క సంవత్సరం ఏం జరగదు కదా, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వెళ్ళి రావచ్చులే. అప్పుడు మనం పాత జంట అవుతాం. ఇప్పుడంటే కొత్త జంట కాబట్టి ఇప్పుడే వెళ్ళాలి. చూడు, ఇప్పుడున్న ఉత్సాహం ఊళ్ళో వాళ్ళకి అప్పుడుంటుందా చెప్పు? ఉండకపోతే వచ్చే నష్టమేం లేదు. అదేంటి అలా అంటావ్? అయినా నీ భర్తని మన ఊళ్ళో వాళ్ళకి చూపిస్తే నీకొచ్చే నష్టమేంటి? పైగా రాజావారి పెద్ద కూతురికి పెళ్ళయిందని, మంచి అల్లుడొచ్చాడని ఊరంతా ఎంత గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చెప్పు శేఖర్ బాబు మీ చెల్లికి. అసలే ఊరిని వదిలేసి వచ్చామమ్మా. ఇలాంటప్పుడైనా ఊరికి వెళ్ళకపోతే శాశ్వతంగా ఊరికి దూరం అవుతాం. అంతేకాదు, కొత్తగా పెళ్ళైన జంట ఊరుగుల్లో చేయాల్సిన పూజలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వెళ్తే అవి కూడా జరిపించవచ్చు. అందరం వెళ్తున్నాం, రెడీ అవ్వండి. థ్యాంక్స్ శేఖర్ బావా, థ్యాంక్ యూ సో మచ్. అలా చూస్తావేంటి, వెళ్ళి రెడీ అవ్వు. నేను రెడీ అవుతానే. ఏంటి స్నేహం ఇంకా అలా ఉన్నా? ఏంటి ఆలోచిస్తున్నా? ఊళ్ళో సందడిగా ఉంటది, చాలా రోజుల తర్వాత వెళ్తున్నా. తొందరగా రెడీ అవ్వు. అపర్ణ, నువ్వు కూడా రెడీ అవ్వు. అన్నయ్య చెప్పాడు కదా, శేఖర్ చెప్పింది విన్నావు కదా. రెడీ అవ్వండి, రెడీ అవ్వండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.